అందరికీ గృహలక్ష్మిద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. బెంగళూరులో ఈ మధ్యనే విశ్వరూపమైన శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను. సో ఆ వీడియోలో వివరంగా మీకు అన్నీ వివరిస్తూ చూపిస్తాను. ఇంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి మెయిన్ పర్సన్ డాక్టర్ బి సదానంద గారు. ఆయనే ఈ ప్రాజెక్ట్కి పూనుకున్నారంట. ఇప్పుడు మీరు చూస్తున్నది కోదండరామస్వామి ఆలయం. ఇది ఈజీపుర బెంగళూరులో ఉందన్నమాట. సో ఇక్కడే ఈ 108 అడుగుల భారీ మహావిష్ణు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహావిష్ణు విగ్రహాన్ని కోదండస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ కోదండస్వామి ఆలయం 75 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలోని ఈ మహా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం టైమింగ్స్ వచ్చి పొద్దున 6 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని గురించి చెప్పాలి అంటే 108 అడుగుల భారీ విగ్రహం, ఏకశిలా విగ్రహం. ఈ స్టాచ్యూ స్టోన్ని తమిళనాడు తిరువన్నామలై జిల్లాలోని కొరకట్టై అనే విలేజ్ నుంచి తీసుకొచ్చారంట. ఇది అక్కడి నుంచి ఈ విగ్రహాన్ని, ఈ స్టోన్ని తీసుకురావడానికి 6 నెలలు పట్టిందంట బెంగళూరుకి. ఎందుకంటే అంత పెద్ద స్టోన్ని తీసుకురావడానికి, అంటే 420 టన్నుల బరువు ఉండే స్టోన్ని తీసుకురావడానికి అన్ని రోజులు పట్టింది. ఈ విగ్రహం చాలా భారీది కాబట్టి రోడ్లు తిప్పేటప్పుడు కానీ అట్లాంటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ పర్మిషన్స్ తీసుకోవడం ఇలాంటివన్నిటి వల్ల చాలా టైం పట్టిందనమాట ఇక్కడికి వచ్చేదానికి. ఈ ఒక్క స్టాచ్యూలోనే మీరు చాలామంది దేవుళ్ళని చూడొచ్చు. మహావిష్ణు, శివుడు, బ్రహ్మ, స్కంద, వినాయక, నరసింహ, గరుడ, ఆంజనేయ, అగ్ని, ఋషిముని, ఇలా చాలా మందిని మనం దర్శించుకోవచ్చు. ఈ దేవస్థానంలోనే ఇంకా చాలా దేవదేవతామూర్తుల్ని మనం దర్శించుకోవచ్చు అనమాట. నిజ పాద దర్శనం అంటే విష్ణుమూర్తి పాద దర్శనాన్ని చేసుకోవడానికి సపరేట్గా మనం 100 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కోవాలి. సో అక్కడ మనం కొనుక్కుంటే మనం పైకి వెళ్ళి స్వామివారిని పాదాలను దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మెట్లు ఇనుప మెట్లు కొద్దిగా స్టీప్గా ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. అంత భయపడాల్సింది ఏమి లేదు. ఒక ఫ్యూ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఒక 30-35 స్టెప్స్ ఉంటాయి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా అంతే. సో ఇదండి చూడండి, పాదాలు చూసి అక్కడ నిలబడుకొని మనం గనక స్వామివారి విగ్రహాన్ని చూసామంటే నిజంగా బ్రహ్మాండాన్ని చూసినట్టే అనిపిస్తుంది. అంత అందంగా అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఫొటోస్ అలౌ చేయట్లేదు. ఇప్పుడు రష్ తక్కువగా ఉంది కాబట్టి మేము కొద్దిగా అడిగితే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు. సో మేము అక్కడ ఫొటోస్ తీసుకొని మళ్ళీ కిందకి దిగామన్నమాట. మెట్లు కొద్దిగా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. ఇట్లా మీరు చూస్తున్నారు కదా, చాలామంది దిగడం ఎక్కడం చేస్తున్నారు. సో ఇక్కడ ఆలయం అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంత బిజీగా ఉండి ఈజీపురాలో కూడా మనం వన్స్ ఆ లోపలికి వెళ్ళగానే టెంపుల్ లోపలికి ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది. ఇంకా స్టిల్ ఏవో కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు అక్కడ. అండ్ ఇప్పుడు అంతా మనం నిజపాద దర్శనం అయిన తర్వాత మనం కోదండరామస్వామిని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇది టెంపుల్ లోపల అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా టెంపుల్ లోపల. ప్రాణ ప్రతిష్టాపన, మహాకుంభాభిషేకం ఇవన్నీ కూడా 3 డేస్ చాలా ఘనంగా నిర్వహించారంట. 2025 మే 31 నుంచి 2 వరకు జరిగాయి ఇవన్నీ కూడా. ఇక్కడ భూవరాహస్వామి టెంపుల్ ఒకటి ఉంది. అండ్ తర్వాత అష్టలక్ష్మి టెంపుల్ కూడా పక్కనే ఆ ప్రాంగణంలోనే ఉన్నాయన్నమాట. సో అందరినీ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు 4 వీలర్స్లో కానీ 2 వీలర్స్లో కానీ వస్తే కొద్దిగా పార్కింగ్ కష్టంగా ఉంటుంది. 4 వీలర్స్కి అయితే మరీ ఎక్కువ, ఎందుకంటే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇది రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి కొద్దిగా సన్నగా ఉంటాయి అన్నమాట రోడ్స్ అన్నీ కూడా. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే పని అయితే ఒక దగ్గర దిగేయాల్సి ఉంటుంది, అంటే బస్ స్టాప్లో దిగేసేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకొని దేవస్థానాన్ని చేరుకోవాలన్నమాట. క్యాబ్ సర్వీస్ని కనుక యూజ్ చేసుకునే పని అయితే దేవస్థానం ఎదురుగానే వచ్చి ఆపుతారు.
ఈ ఏరియా వచ్చి అంటే ఈజీపుర అనేది కోర్మంగ్లాకి చాలా దగ్గరలో ఉంటుంది. దొమ్లూరు ఇందిరానగర్కి కూడా దగ్గరగానే అవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్.